లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత. శ్రీ కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఎందుకు చంద్రబాబు గారు పదే పదే తరచుగా చాలా విచిత్రమైనటువంటి డైలాగులు చెప్తున్నారు? అయినా సరే వాళ్ళకి ఎల్లో మీడియా ఉంది, మద్దతు ఇవ్వచ్చు, కానీ బట్ వాళ్ళకి అడ్వైజర్ ఆయన ఎవరి మాట వింటలేదా, లేక తెలియక మాట్లాడుతున్నారా? అంత నాలెడ్జబుల్ పర్సను, అంత సీనియర్ మ్యాను పురుషోత్తమ రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది? ఈ పశువుల హాస్టల్ కానించి రకరకాల ఇంకా చాలా డైలాగులు ఉన్నాయి, కానీ అవన్నీ వేయడానికి టైం సరిపోదు. ఎందుకు చంద్రబాబు గారు మరీ గతంలో కంటే ఇప్పుడు కొంచెం ఆయన వయసు రీత్యా ఇబ్బందా, లేకపోతే ఆయన కావాలనే మాట్లాడుతున్నారా? మీరేమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ఆయన వయసు సమస్య అయితే కాదు, ఎందుకంటే ఆయన ఈ రోజు మాట్లాడితే అది వయసు సమస్య. డే 1 నుంచి అదే మాట్లాడుతున్నారు కదా. కొంచెం కాదు, ఇప్పుడు పాపులర్ అయింది, ఎందుకంటే మీడియా ఎక్కువ వచ్చింది కాబట్టి అది పాపులర్ అవుతా ఉంది. మొదటి నుంచి కూడా ఆయన వైఖరి అదే. అంటే చెప్పింది చెప్పడం అనేది, ఆయన ఒక విషయంలో ఆయన మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడు అనేది అంత నిమిత్తం లేకుండా తన చెప్పదలుచుకుంది ఎన్నిసార్లు చెప్పడానికి సిద్ధపడతాడు. ఆ ఓపిక అభినందించాలి. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు ఎట్టా నమ్మరు. పోయింది ఏముంది అనే ధోరణి నాకు అనిపిస్తుంది. నాట్ సీరియస్ గా ఆయన చెప్పింది ఎన్నిసార్లు చేసింది దానికన్నా దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒక సందర్భంలో చెప్పారు, నేను సీఎంగా కాదు సీఈఓగా ఉంటానని చెప్పాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్, అంటే ఎగ్జిక్యూట్ చేయడం. కాబట్టి ఆయన మొదటి నుంచి ఉన్న అలవాటు చెప్పింది చెప్పడం. మొన్న వచ్చి కూడా శ్రీ సిటీ నేనే అని చెప్పారు. యాక్చువల్గా శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారి కదా. కాబట్టి ఏదైనప్పటికి కూడా వారు చెప్పింది కన్నా ఎక్కువ చెప్పడం, విసుగు లేకుండా చెప్పడం. మనకు వస్తే రావచ్చే తప్ప ఆయనకు మాత్రం ఆ విషయంలో మాత్రం ఆయన అభినందించాలి. కాబట్టి ఆయన వచ్చింది లాభమే తప్ప పోయింది ఏముందనే ధోరణితో ఆయన మాట్లాడుతున్నారు. అట్లాగే సమాజానికి ఒక ముఖ్యమంత్రిగా ఈయన అసత్యాలు మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు, ఎప్పుడన్నా రేరుగా అయితే పర్వాలేదు, కానీ రోజు ఉపన్యాసం రోజు ఎక్కడో చోట ఇస్తారు. ఇచ్చిన వాటిలో కొన్నేమో ఇట్లా మాట్లాడతారు, కొన్నేమో రకరకాలుగా మాట్లాడతారు. ఈ 1984లో ఈయన కంప్యూటర్ చెప్పేది, ఆయన అసలు అప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు కదా. 83లోనే ఎమ్మెల్యే అయిపోతే తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి మళ్ళీ కర్షక పరిషత్ ఇటుకి వెళ్తే 84లో నుంచే నేను కంప్యూటర్ చేశానంటారేంటి? అట్లాంటి పదాలు అది మీరు అన్నట్టు కావాలన్నా, కొన్నేమో తప్పులు మాట్లాడినా కూడా సమర్థించే పరిస్థితి ఇందాక బుగ్గన గారు చెప్పినట్లుగా వస్తుందంటే, మీకు ఉదాహరణకు నిరుద్యోగ భృతి ఉంది, ప్రతిసారి విఫలం అవుతున్నారు, కానీ చెప్తున్నాడు కదా. మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాత క్లిప్ చూడండి, 2000 అప్పుడు, ఇప్పుడు 3000. 3 సార్లు విఫలమైనా కూడా దాన్ని చెప్పగలుగుతున్నాడు. మళ్ళీ ఇస్తానండి, రేపు 29లో కూడా చూడండి ఇస్తానంటాడు. కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి చెప్పి ఆయన నామూషి పడట్లేదు, చెప్పదలుచుకుని చెప్తున్నాడు. రైట్. రాంభూపాల్ గారు, మీరేమంటారు ఈ కామెంట్స్ మీద? సోషల్ మీడియాలో వచ్చినన్ని కలిపి ఎవరో పెట్టారు, సరదాగా ఉందని చెప్పాను తప్ప నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషంతో చేయలేదు. సరదాగా ఉంది. ఒక ముఖ్యమంత్రి ఇలాగే మాట్లాడొచ్చా, మాట్లాడినా పర్వాలేదా, లేదా తప్పేం లేదా అన్నది. రాంభూపాల్ గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి. ప్లీజ్. మీదే వాయిస్ డిస్టర్బ్ వస్తుందండి, దయచేసి మళ్ళీ ఒక్కసారి సరి చేసుకోండి. మీరు మాట్లాడండి, మన రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మిత్రులు, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు కూడా ముందుగా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అనేటువంటిది ఈరోజు కొత్తగా మాట్లాడేది కదా. మొట్టమొదటి నుంచి కూడా ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దీనికి సంబంధించి హైటెక్ సిటీకి సంబంధించి నేనన్నాడు, అది ఎప్పుడో జనార్దన్ రెడ్డి గారు మరి ప్రారంభించినటువంటిది అది. సరే, అక్కడ చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్టు నేనే అన్నాడు, ఔటర్ రింగ్ రోడ్డు అన్నాడు, అది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం. మళ్ళీ ఈరోజు చూస్తే మళ్ళీ ఆయన ఆఖరికి టెన్నిస్లో నేను ఆడించానంటాడు. అయితే ప్రతి ఒక్క అంశంలో కూడా నా ద్వారానే, లేదా ఇప్పుడే చెప్పారు కదా పోలవరం అని, పోలవరం కూడా నేనే ఎప్పుడు పోలవరము, ఎప్పుడు కథ అది, ఈరోజు ఈయన నేను చేశాను అంటాడు. ఇప్పుడు ఇలాంటి, అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం. అంటే ఒక రకంగా చూస్తే ఆయన మాటలు చూస్తుంటే మతిస్థిమితం లేని వాళ్ళు ఏమి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆయన మాటలు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇంత దిగజారుడుతనంగా మాట్లాడటం అనేటివి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ముఖ్యమంత్రి హోదాకి లేదా ఆ పదవికి ఒక వన్నె తెచ్చే విధంగా, గౌరవం తెచ్చే విధంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడి మరి ప్రజలు
ఏ విధంగా అర్థం చేసుకుంటారని కూడా ఆలోచన చెయ్యకుండా రైట్. మరి ఆయన ఏది నోటికి వస్తే అదే మాట్లాడి అదే కరెక్ట్, దాన్నే నమ్మాలి అనేటువంటి ఆలోచన ఆయన ఇంకా చేస్తూ ఉంటాం, ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాం. ఫైనల్గా ఒక మాట చెప్పండి పురుషోత్తం గారు, ఈ పశువులకు హాస్టల్ పెడతానంటే ఆయనే నవ్వుకున్నాడు, తర్వాత మున్సిపల్ మంత్రి ఏమో బెత్తరపోయి చూసినట్టుగా ఆశ్చర్యంగా చూసినట్టుగా ఆ కాన్సెప్ట్ మంచిదేనా? అంటే ఇప్పుడు పశువులు నగరాల్లో రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఇతరులతో వస్తున్నాయి, వాటికి పశు క్షేత్రాలు ఉంటాయి, పరిష్కారం ఏంటి? ఎంత పెడతావు? ఇంట్లో నుంచి ఏదైతే పశువులు మేపుకునే ఉంటారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం ఒకటి చేయాలి. దానికి హాస్టల్ అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఏదో కొత్త పేరు పెడితే బాగుంటుందని పెట్టినట్టున్నాడు. నగరాల్లో పశువులు అనేది ఒక సమస్యగా ఉంది, దీన్ని ఎట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి. దానికి ఏదైనా కొత్తగా చెప్పడం అనేది అలవాటు కదా, ఇదేదో కొత్తగా చేస్తున్నానే కాదు, వాటన్నింటినీ ఒక చోట తీసుకొస్తారంట, అవన్నీ అక్కడే గడ్డి వేస్తారంట, ఇవన్నీ చాలా అంటే ఎన్ని ఎకరాలు తీసుకోవాలి, ఎన్ని వందల ఎకరాలు తీసుకోవాలి, టౌన్స్లో అది సాధ్యమేనా అన్నది జనరల్గా వచ్చే డౌట్ కదా. అదే కార్యాచరణకు వచ్చినప్పుడు కానీ అర్థం కాదు. ఆ సమస్య అయితే ఉంది, దానికి ఆయన చెప్పిన పరిష్కారం అయితే కాదు, దానికి వేరే పరిష్కారం చూసుకోవాలి తప్ప అది అయితే పరిష్కారం. బట్ ఆయన కొత్తగా చెప్పడం అనేది అలవాటు కాబట్టి పేడేస్తాయి కాబట్టి అన్నట్టుగా చెప్పారు. సరే క్లీన్లెస్ ఒక యాంగిల్ కావచ్చు కానీ, బట్ హాస్టల్ కాన్సెప్ట్ అనేది ఆశ్చర్యంగా కొంచెం విచిత్రంగా ఉంది. మరి చేయగలిగితే అభినందిద్దాం, అబ్బో జనానికి మంచి జరిగితే సంతోషమే. రాంభూపాల్ గారు లైన్ ఓకే అండి, బాగానే ఉంది కదా? రైట్. ఇప్పుడు చెప్పండి సంక్షిప్తంగా, చంద్రబాబు గారు మాటలు విన్నారు కదా, రకరకాల మాటలు విన్నారు, వీటన్నిటి మీద సంక్షిప్తంగా మీ వ్యాఖ్య ఏమిటి? సార్ ఒకటి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాదు, ఆయన ఒక రాజ్యాధికారానికి సంబంధించిన ఒక ప్రధాన ప్రతినిధి. అట్లాంటి వ్యక్తి మాట్లాడే ప్రతి మాట సమాజంలో ఎంతో కొంత ప్రభావం కలిగిస్తుంది, అనుకూలూరులో కానీ ప్రతికూలూరులో కానీ. కానీ ఆయన మాట్లాడుతున్న తీరు చివరికి ఆయనకే ఎదురు జరుగుతుంది, అది గమనించాల్సింది. ఈరోజు చెప్తున్నారు హాస్టల్స్, పశువులకు హాస్టల్ పెడతారు. బాయ్స్ ఇప్పుడు ఉండేటువంటి సంక్షేమ హాస్టల్లో పరిస్థితి ఏమిటో మనం చెప్పడం కాదు, ఏదో ప్రతిపక్షాల్లో లేదా కమ్యూనిస్టులో ఇతరుల్లో చెప్తే సరే సహజంగానే వ్యతిరేకులు అని చెప్పేసి ముద్రేస్తారు. స్వయాన తనకు అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు కానీ లేదా తమకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు పర్యటనల సందర్భంగా సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందంటే, ఈ రోజు హాస్టల్స్ లో పిల్లల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ. దాంతోపాటు కస్తూరిబా స్కూళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో నడిపింది. ఈ రోజు కస్తూరిబా స్కూల్స్ పరిస్థితి ఏమిటి? చిన్న పిల్లలు అమ్మాయిలకు హాస్టల్కి పోతే గర్భవతులు అవుతున్న సంఘటనలు మనం సంక్షేమ హాస్టల్, ఈరోజు కస్తూరిబా హాస్టల్స్ లో చాలా కేసులు ఈ కాలంలో చూసాం. మరి ఇంత ఒకవైపు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన హాస్టల్స్ పరిస్థితిగా ఉంటే పశువుల హాస్టల్ పెడతాను, దానికి కావలసిన గడ్డి, ఒకవైపు నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతాంగం పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఉన్న పశువులు అమ్మేసుకుంటుంటే, ఉన్న పశువుల్ని కలేబరాలకు బదలాయిస్తుంటే, రెండో వైపు హాస్టల్స్ గురించి ఆయనే చాలా వెటకారంగా మాట్లాడుకున్నట్టుంది. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నది సీరియస్ గా హాస్టల్స్ పెడతాం అన్నట్టుగా కనపడటంలా, ఏదో వెటకారంగా మాట్లాడుతున్నట్టు. అందుకని ప్రభుత్వం, దాంతో పాటు ఆయన ఈ మధ్య ఇంకో విషయం కూడా చెప్పాడు సార్, వీడియోలో అది వచ్చినట్లేదు, నెహ్రూ గారు ఫ్యూడల్ అండి, నెహ్రూ గారు ఫ్యూడల్, అందుకని ఈ దేశం ఇట్లా అయిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నాడు అసెంబ్లీలో. తర్వాత నేను అసెంబ్లీలో మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నప్పుడు సహజమైన ప్రతిపక్షం లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అదే వార్త. కానీ దాంట్లో ఆయన చెప్పిన పోలిక చాలా వింతైన పోలిక చేసినాడు. చైనాలో ప్రభుత్వ సంస్కరణలు అమలు చేయడం వల్ల పెద్ద ఎత్తున అక్కడ వైద్య రంగం అభివృద్ధి అయిందట. అందుకని ఇప్పుడు ఇక్కడ సంస్కరణలు అమలు చేసి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ఇక్కడ వైద్యాన్ని అభివృద్ధి. అసలు రివర్స్, అక్కడ ప్రభుత్వ రంగంలో ఉండడం ద్వారా అభివృద్ధి అయిందని ఒకవైపు అన్ని నివేదికలు చెప్తుంటే, ఉన్న ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటులకు ఇచ్చి ఇది అభివృద్ధి అని చెప్పడం అంటే, తాను ఏం చెప్పినా నమ్మగలం, ఏది చెప్పినా అదే నిజం, తాను చెప్పిందే నిజం అనుకోవడం అనేది భ్రమ. గమనించినంత అమాయకత్వం ఉండదు. ఖచ్చితంగా వీటిని బట్టి వ్యక్తులను అంచనా వేస్తారు. మనం ఏం మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. అదే అల్టిమేట్ మీరు అన్నట్టు వయసు రీత్యనా లేదు, పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్లు ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి, ఇది తాత్కాలికంగా చెల్లుబాటు అయితే కావచ్చు కానీ అల్టిమేట్ గా మాత్రం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారు. రైట్. ఇక వార్తల్లోకి వెళదాం. తెలంగాణ వార్తలు చూస్తున్నా, ఏపీ వార్తల్లో కూడా ఒకటి ప్రధానమైన అంశంగా ఉంది. మిడిల్ క్లాస్ మెలోడీ నేటి నుంచే GST 2.0 సంస్కరణలు మధ్యతరగతి ప్రజలకు కాస్త ఆదా అంటూ అన్ని పత్రికల్లోనూ ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. పురుషోత్తరెడ్డి గారు, ఈ GST సంస్కరణలు స్వాగతించదగినవేనా? ప్రధానమంత్రి గారే స్వయంగా నిన్న మళ్ళీ మాట్లాడారు. అయితే ఒక ప్రధానమైనటువంటి విమర్శ ఏమిటంటే, ఉత్తరాదికి సంబంధించిన పొరాటో మీదేమో ట్యాక్స్ లేదు, ఇడ్లీ దోశ దక్షిణాదికి సంబంధించిన వాటి మీద ట్యాక్స్ వేస్తున్నారన్న దాని మీద. సో సంక్షిప్తంగా దాని మీద మీ అభిప్రాయం ఏమిటి?
కుమ్మయ్య గారు, జిఎస్టీలో తీసుకున్న స్లాబుల్లో మార్పులు కానీ వాటిని ఆహ్వానించదగ్గ పరిణామం, నేను కాదన్నాం. అయితే మీరు ఎందుకు తీసుకొస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సరే, బీహార్ ఎన్నికలు అవన్నీ కాస్త పక్కన పెడితే అన్నిటినీ తీసుకురావాలి కదా. ఈరోజు పెట్రోల్ ఉత్పత్తుల పైన ఎందుకు జిఎస్టీలో తీసుకురావట్లేదు? ఇది కుట్ర అంటా నేను. ఎందుకంటే జిఎస్టీ పెట్రోల్ పైన తీసుకొచ్చేస్తే ఎంత ధరలు పెరిస్తే అంత కేంద్రానికి రాష్ట్రానికి వాళ్ళ వాటాలు వాళ్ళకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? సెస్ల పేరుతో 100% వాళ్ళే కొట్టేస్తున్నారు. మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సవాల్ చేశాడు, పత్రికా ప్రకటన ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఆంధ్రప్రదేశ్ అధికారికంగా చీఫ్ సెక్రటరీ హోదాలో అబద్ధాలు చెప్తున్నారు అంటే సెస్లు ఏమంటుందంటే 100% వాళ్ళకే వచ్చేస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ వీళ్ళు కొత్త సెస్లు వేయాల్సి వస్తుంది. వీళ్ళకేం ఆదాయం పోయింది కాబట్టి ఇద్దరు ఆ పక్క పక్క వాయిస్తే మొత్తం పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. అంటే మీరు ఇచ్చే జిఎస్టీలో మార్పులు మరింత పెరగడానికి ఉపయోగపడతా ఉందా, తగ్గడానికి ఉపయోగపడదు? కాబట్టి జిఎస్టీలో ఎందుకు పెట్రోల్ ఉత్పత్తులు తీసుకురారు? ఇది నిత్యావసర వస్తువు కదా. కాబట్టి ఇట్లాంటివి కీలకమైన అంశాలు తీసుకురావాలి తప్ప మిగతా సాధారణ ఇప్పుడు కార్లు వాటికి తగ్గాయి, ₹1,00,000 తగ్గాయి, అంత అది కూడా మంచిదే, పరిశ్రమల ఉత్పత్తికి దారి తీస్తుంది. బట్ ప్రజలందరూ ఉపయోగపడే విధంగా జిఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తే హేతుబద్ధంగా ఉంటుంది. అయితే ఇడ్లీ దోశ మీద ఏటి మీద బాగా క్రిటికల్గా కామెంట్స్ వస్తున్నాయి కదా, పొరాటా మీద వేయకుండా. అంతే, పొరాటా వాళ్ళు బీహార్ అవన్నీ బాగా ఉంటారు కాబట్టి బహుశా ఎన్నికలు అనేవి మనసుగా ఉన్నాయి. అందులో ఏ ఐటమ్స్ తీసుకొస్తున్నారు, ఎట్లా లాభాలు వస్తున్నాయి ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం ఇంకొంచెం బాగుంటే అందరూ హర్షించేవాళ్ళు. లేకపోతే బీజేపీ లేదు మేము తెచ్చామనుకునే తప్ప రాష్ట్రాల ఆదాయం పెరగాలి, కేంద్రం ఆదాయం పెరగాలి. కేవలం మాకు మాత్రం అయితే మీ దృష్టికి వచ్చే ఉంటుంది. కానీ ఈ సంస్కరణల మీద రాష్ట్ర ప్రభుత్వాలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. కానీ పైకి మాత్రం సంస్కరణలు స్వాగతిస్తున్నట్లు అవన్నీ చెబుతున్నారు. ఇంకోవైపు ఏమో ఆదా చేయాలి డబ్బులు అని చెప్పి నిన్న చంద్రబాబు గారు మొన్న అధికారుల మీటింగుల్లో వాటిల్లో ఈ ఆదాయం తగ్గుద్దని చెప్పినప్పుడు వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చినాయి ఎట్లా ఆదా చేయాలనే దాని మీద. అంటే జిఎస్టీ వల్ల రాష్ట్రాలేమో లోపల భయపడుతున్నాయి, బయటకు వచ్చి పైకి మాత్రం అబ్బో స్వాగతిస్తున్నాము, బోళ్ళు ప్రయోజనం రైతులు ప్రజలకని చెబుతున్నారు. మరి అది ప్రజలకి నిజంగా మేలు జరిగితే మంచిదే. కానీ ఆల్రెడీ కొన్ని ఆయా కంపెనీల వస్తువులకి ధరలు పెంచేసి రెడీగా ఉన్నారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మీరేమంటారు రాంభూపాల్ గారు? సార్ ఒకటి సార్, ఇప్పుడు ధరలు తగ్గడం కదా సార్, ఆల్రెడీ పెంచిన ధరల్లో కొంత వాటాను తగ్గించడం. జిఎస్టీలో ఏదో కొత్తగా ధరలు తగ్గించి ప్రజలకు మేలు చేయడం కాదు, గతంలో పెంచారు. కాదు ఈ మాత్రం తగ్గించినందుకన్నా సంతోషపడాలిగా, అంతవరకు హర్షించవచ్చుగా. సంతోషపడతాను, ఎందుకంటే ఏ మేరకు ఉపశమనం జరిగినా ఆ మేరకు సమయం సరిపోదు కాబట్టి నేను ఉదాహరణ చెప్పలేను. లీడర్ సినిమాల్లో కొల్లపూడి మారుతిరావు గారు ఒక అద్భుతమైన ఒక డైలాగ్ ఉంది సార్, అది సదా గుర్తుపెట్టుకునే డైలాగ్. ఎందుకంటే వీళ్ళు మొత్తం పేదలకుండే అన్నింటినీ లాగేసుకుంటారు, చివరికి ఉచిత అన్న పథకం అని పెట్టే లోపు పేదలు అవన్నీ మర్చిపోతారని భ్రమలో ఉంటారని. అది నిజం, అన్నింటినీ లాగేసుకుంటారు, తర్వాత ఏదో ఒక పథకం అనౌన్స్ చేస్తారు. ఈ రోజు జిఎస్టీ 40,000 కోట్లు తగ్గుతుంది అని కేంద్రం చెప్తుంది, 8,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తగ్గుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా బాధపడుతూ చెప్తున్నాడు. మరి ఇంత భారం తగ్గిందంటే ఇంత భారాన్ని ఇంతవరకు ప్రజలు మోసినారు. ఈ ప్రజల భారాన్ని మోసి గత 2017 నుంచి ఇప్పటి వరకు ప్రజల మీద ఇంత భారం మోస్తారు, మరి ఇప్పుడే తగ్గిస్తామంటున్నారు. తగ్గించిన దాంట్లో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏ అంశానికి ఎంత మొత్తం తగ్గింది స్పష్టంగా ప్రకటించగలరా ముఖ్యమంత్రి గారు? మేము సిపిఎం గా మొదటి నుంచి డిమాండ్ చేస్తాం, తగ్గుతుంది అంటున్నారు, ఏ విషయంలో తగ్గుతుందో స్పష్టం చేయండి. ఇడ్లీకి తగ్గుతుందా, దోశకి తగ్గుతుందా, ఆయిల్ తగ్గుతుందా, ఏది తగ్గుతాయి? కార్లు లేదా ఆటోమొబైల్ సంబంధించిన కొన్ని వాహనాల గురించి, కొన్ని పరికరాల గురించి చెప్తున్నారు తప్ప అత్యధిక మంది ప్రజలు వినియోగించే సరుకులు ఏ సరుకు ఎంత ధర తగ్గుతుంది? ఈరోజు సంఘం డైరీ, విజయ్ డైరీ ₹5 మేము తగ్గించుకుంటామని వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు, స్వాగతించారు. అట్లాంటిది అట్లనే ఇతర కంపెనీలు కానీ లేదా ప్రభుత్వం కానీ ఎందుకని మీరు సూటిగా ఏ సరుకుల ధరలు తగ్గుతున్నాయి చెప్పాలి. అట్లా చెప్పకపోతే మీ వాయిస్ కట్ అవుతుంది, సంఖ్యలు వాస్తవానికి చూసేటప్పటికి ఆచరణలో ప్రజలకు అందుతాయా లేదా అని అనుమానం. చాలా ప్రయోగం చేసినాం, ప్రజల మీద భారం తగ్గించాలని, ఇది అమలుగా కాదోమో అని అనుమానం ఆర్థిక మంత్రి గారికి ఉంది. కాబట్టి దాన్ని అమలు చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలా, ఆ ప్రభుత్వాలు మొత్తం ప్రకటించాలా ఏ సరుకుకి ఎంత ధర తగ్గుతుంది. అదేవిధంగా జిఎస్టీ భారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మేరకు నష్టపోతాయి, కానీ నిర్వహణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. అన్ని సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాలు కానీ మేజర్ గా మొత్తం 3లో 2వ వంతు భాగం ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతుంటాయి, కానీ ఆదాయం తగ్గిపోతుంది. మరి ఆదాయాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలా? ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు కొత్త విధానం కనిపెడుతున్నట్టు. రోజు స్కీమ్ మీరు చూసింటారు, రూరల్ లో అర్బన్ పథకాలంట. రూరల్ ఏరియా మొత్తం మేజర్
పంచాయతీ అంటే కాదు, మీరు ఆల్రెడీ అక్కడ కూడా ప్లాట్లను కాదు, మీరు గమనించారో లేదో రాంభూపాల్ గారు, మీరు మొన్న గమనించారో లేదో, నేనైతే జాగ్రత్తగా వాళ్ళకి మద్దతు ఇచ్చే పత్రికల్లో చదివిన విషయం ఏంటంటే, వైద్య రంగానికి సంబంధించి 20,000 కోట్ల బడ్జెట్ ఉంది, దాంట్లో 30% తగ్గించవచ్చు అని చెప్తున్నారు ఆయన. తగ్గించాలని కూడా సలహా ఇచ్చారు ఆ శాఖ వాళ్ళకి. ఇక విద్యకు సంబంధించి గతంలో నాడు నేడు కింద ప్రభుత్వం ఖర్చు పెట్టేదంతా ఇక నుంచి ఆయా ఏజెన్సీలు విరాళాల మీద ఆధారపడతామని చెప్పి సెక్రటరీ గారు చెప్పారట. సో ఇవన్నీ ఆటోమేటిక్గా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు కొంత తగ్గించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. విద్యా వైద్యకి అసలే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనుకుంటే ఇంకా కోత పెట్టే అవకాశం కనపడతా ఉంది. అంతే కదా, కంప్లీట్ అయిందండి మీ కామెంట్? ఒక్క మాట సార్, ఇప్పుడు ఈ రోజు చూడండి, గనుల రాయల్టీని ఓ ప్రైవేట్ కంపెనీకి టెండర్ అయ్యింది. అది ఏకపక్షమైన టెండర్. ఈరోజు గనుల రాయల్టీ మీద పన్నులు పెంచడం అంటే, గనుల రాయల్టీ పెరగడం అంటే ఆటోమేటిక్ గా సహజ వనరులన్నింటినీ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న మరి సాధారణమైన రాష్ట్రం అభివృద్ధి ఎట్లా జరుగుతుందో తెలియదు. అందుకని మొత్తం ప్రైవేటీకరించడం, మొత్తాన్ని ఒకవైపు ప్రజల మీద భారాలు వేయడం, రెండో వైపు 8,000 కోట్ల రూపాయల జిఎస్టీ తగ్గుదలను మాత్రం పెద్ద ఎత్తున ఉత్సవం లాగా జరపాలని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. రైట్, ఓకే. హేమాద్రిరావు గారు, విజయవాడ, సంక్షిప్తంగా మాట్లాడండి. హేమాద్రిరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. జిఎస్టీ విషయంలో ఈ మెడికల్ మీద ఇన్సూరెన్స్ బాగా తగ్గించే పూర్తి తీసారని చెప్పారండి. అందులో మీ ఇండిపెండెంట్ గా కడితేనే నిల్లండి. అదర్వైజ్ కొన్ని ఓరియంటల్ బ్యాంకు లేదా బ్యాంకుల ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ కడితే లేదండి. ఏంటండి అది గ్రూప్ లో కట్టుకోకూడదు. మనం అది ఇండిపెండెంట్ కట్టుకోవడం చాలా కష్టం సార్. గ్రూప్ గా బ్యాంక్ వాళ్ళు వాళ్ళు కట్టుకుంటే దాన్ని 18% అలాగే ఉంచారు సార్. అసలు ఈ మెడికల్ మీద ఇన్సూరెన్స్ జిఎస్టీ అండి సార్. అసలు ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు, మేమంతా సీనియర్ సిటిజన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ కడితే నీకు వెసులుబాటు లేదంటే చాలా తప్పు సార్. మంచి పాయింట్ చెప్పారు హేమాద్రిరావు, మంచి పాయింట్ చెప్పారు. ఇది కరెక్ట్ అయితే మీరు చక్కగా చర్చలో పాల్గొనడం అంటే అర్థవంతంగా ఇలా పాల్గొనాలి. చక్కగా బాగుంది, మంచి మాట చెప్పారు. మరి చూద్దాం, దీని మీద మీలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపితే ఏమన్నా ఉద్యమం ఏదైతే ఎప్పుడో ఏది కానీ నాకు డౌటే కానీ, బట్ మన ప్రయత్నం అయితే మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. ధన్యవాదాలు. ఇక పాత్రికేయ కుతంత్రం పచ్చమైకంలో ఈనాడు అచ్చోసిన అబద్ధాలు, మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిపై దుష్ప్రచారం, సిట్ తనిఖీలు చేసిన కంపెనీల్లో ఆమె డైరెక్టర్ అంటూ అసత్య ప్రచారం. అదేమో పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఇచ్చారు. తర్వాత రోజు సిట్ తేల్చిందని చెప్పి అభిప్రాయం ఆవిడ కాదని తేల్చిందని చిన్న లైన్ రాసి సరిపెట్టారు. అంతకుముందు రోజు అట్లాగే జగన్ గారికి ఎంఆర్ కేసుతో సంబంధం లేకపోయినా దాంట్లో ఆయన పెట్టారు. ఏమిటి అచ్చంగా ఇదే పనిలో ఉన్న ఈనాడు వాళ్ళు మీ పార్టీ మీద, మీ నాయకుల మీద, అధినాయకుల మీద ఈ విషం జిమ్మే కార్యక్రమాలు ఉంటాయి, అబద్ధాలు జిమ్మే చెప్పే కార్యక్రమం. సరే, అది ఈరోజు ఏదో కొత్తగా చేస్తున్న కార్యక్రమం ఏం కాదు సార్. అది మొట్టమొదటి నుంచి కూడా ఈనాడు పేపరు వైఎస్ కుటుంబాన్ని రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా ఎన్ని విధాలుగా దుష్ప్రచారాలు చేయారో అన్ని విధాలుగా చేశారు. దాన్ని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఇష్టారాజ్యంగా వాళ్ళు చేయడం జరిగింది. రామోజీరావు గారు ఉన్నప్పుడు పనిగట్టుకొని పేపర్ తెస్తే ఫ్రంట్ పేజీలో మరి ఖచ్చితంగా వైఎస్ కుటుంబం మీద ఏదో ఒక ఆరోపణ చేయడం, ఏదో ఒక తప్పుడు నిందలు వేయడము అనేటువంటిది సహజంగా జరుగుతుంది. మరి చివరికి భారతి గారి మీద కూడా మరి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి, మరి గృహిణిగా ఉన్నటువంటి మరి భారతి గారిని కూడా ఈరోజు బయటికి తీసుకొచ్చేసి రాజకీయాల్లో మరి కలుపుతూ మరి ఈ విధంగా ఆరోపణలు అనేటువంటిది. అది ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు అసలుకి ఒక పని కట్టుకొని ఇప్పుడు ఎన్నికలకు ముందైనంతే, ఎన్నికలకు తర్వాత అయినంతే నిత్యము ఆ పేపర్లు మరి వైఎస్ కుటుంబాన్ని ఆరోపణలు చేయడమే పని కట్టుకొని చేస్తూ ఉన్నారు వాళ్ళు. బట్ ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఆరోపణలు చేసినా కూడా వీళ్ళు ఎంత నీచంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా కూడా ఆయన నిత్యం ప్రజల మధ్యలో ఉన్నారు. ప్రజా సమస్యల పట్ల మరి పోరాటాలు చేస్తూ ఉన్నారు, ప్రజల పక్షాన నిలబడ్డారు, మరి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఇది ఇక్కడ ఏంటంటే వీళ్ళు అవన్నీ ఒక పక్క రాజకీయాలు జరుగుతున్నా కూడా ఈ పేపర్లు మాత్రం, ఈ టీవీలు మాత్రం
పని కట్టుకొని అదే కార్యక్రమం, వాళ్ళలో ఎలాంటి మార్పు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, నిన్న ఇవాళ ఈ పత్రికల్లో కావాలని బురద వేయటం, అంతకుముందు జగన్ గారి మీద నిత్యం వేస్తూనే ఉన్నారు అనుకోండి, రోజు అబద్ధాలు రాయటం, తెలుగుదేశంకి సంబంధించిన ప్రముఖులు ఏమో అబద్ధాలు చెప్పటం, వాటిని క్యారీ చేయటం ఒక ఎత్తు అయితే సొంతంగా కూడా అబద్ధాలు రాసేయటం, ఇవన్నీ మీకేమనిపిస్తుంది? ఇంతగా రోజు రోజుకి దిగజారటం తప్ప ఇంకోటి ఏమి ఉండదా? స్టాండర్డ్ అనేది ఒకటి ఉండదా? కొమ్మినేని గారు, బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేని బలహీనత పరిస్థితుల్లో, వారు లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వ్యక్తిగత హననానికి దారితీసేదని సిద్ధపడుతున్నారు. చివరికి దాని కుటుంబ సభ్యులను కూడా దాంట్లో వీధిలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం లేదా చిన్న వార్త వచ్చినా దాన్ని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఆపాదించే ప్రయత్నం, ఇది కుట్ర వ్యూహాత్మకంగా ఒక పథకం ప్రకారం చేస్తుంది. ఇది తెలిసి తెలియకుండా చేసే చర్యలు కాదు. మొట్టమొదటి అంశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని గత 6 రోజులుగా ఇంకా ఆయన ఎందుకు బయట ఉన్నాడు? ప్రశ్న. ఎవరు విచారించద్దన్నాడు? ఆయన చెప్పి నేను విజయవాడనే ఉంటున్నాను కదా, వచ్చి చేసుకోండి అని చెప్పాడు. మళ్ళీ ఎవరు అడ్డుకున్నట్టు ఇంకా బయటే ఉన్నాడు అని మాట్లాడు. అసలు భారతదేశంలో ఎవరు లేనట్టుగా ఆయన వాయిదాలకు వెళ్ళిపోతూ అసలు కోర్టు కాకుండా ఎగ్గొడేస్తున్నారట. ఒక్క వాయిదాకి ఆబ్సెంట్ అయితే NBW ఇస్తారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తుంది కోర్టు. ఇది ఒక అబద్ధం. రెండు చివరకు దారుణంగా కుటుంబ సభ్యులు ఉన్నటువంటి భారతి గారి పేరు తీసుకురావడం. వారు ఎంత కుట్రపూరితంగా ఆలోచించారు? ఆ కంపెనీలో భారతి గారి పేరుతో ఒక డైరెక్టర్ ఉన్నారు. వారు ఎవరంటే బంధువులకు సంబంధించినటువంటి ఒక తల్లి. భారతి గారి పేరుందిగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య. ఇక్కడ ఉద్దేశం తెలియక చేసింది కాదు. అది ఎట్లాంటి భారతి గారి పేరు ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్ గా ఆమెకు ఆపాదించి ఇది జగన్మోహన్ రెడ్డి గారి భార్య కాబట్టి భార్య గారు అందులో ఉన్నారు కాబట్టి ఈయన ఖచ్చితంగా మధ్యలో చెక్ చేసుకోవాలి. మినిమం కర్టసీ ఏంటంటే చెక్ చేసుకోవాలి. వారు వీరు బాగా చెక్ చేసుకున్నారు. కొమ్మినేని గారు బాగా చెక్ చేసుకుని రాశారు. అంతేనా? చెక్ చేసుకోని రాసింది కాదు. మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలి అంటే ఉద్దేశం. కొమ్మినేని గారు మొదట ఆలోచించండి. మద్యం కేసు ప్రారంభమైనప్పటి నుంచి చర్చలకు విమర్శలకు తప్ప చర్యలకి ఆడ ప్రాధాన్యత ఇస్తున్నారు. కేసు ప్రారంభం కాకముందుగానే త్వరలో కేసు పెట్టబోతున్నారు, జగన్ అరెస్ట్ అవుతాడు. మొదటి వ్యక్తి అరెస్ట్ అయినాడు, రేపు జగన్. 1 year గా అదే కదా రోల్ నడుస్తున్నారు. ఏది సక్సెస్ కాకపోవడంతో చివరకు సతీమణిని తీసుకొచ్చారు. అంటే సతీమణి గారికి అకౌంట్లు వేశారు కాబట్టి ఈయన సంబంధం ఉంది. ఇక్కడ ఉద్దేశం చెక్ చేసుకోకుండా చాలా స్పష్టంగా ఎట్లా డిఫెండ్ చేయాలి, ఎక్కడ ఆయన్ని విచారించేదానికి పాయింట్ లేదు, చర్య తీసుకునేదానికి పాయింట్ లేదు. కాబట్టి ఇట్లాంటి రాజకీయ విమర్శలు చేసుకుంటా పోతా ఉంటే ఓ పని అయిపోతుంది. నమ్మినోడు పోతాడు. ఆ రోజు బదనాం చేశాం అనే పాయింట్, బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రెండోది, ఎప్పుడు వచ్చింది భారతి గారి పేరు? మెడికల్ కాలేజ్ ఇష్యూలో వచ్చింది. మెడికల్ కాలేజ్లో గొంతు పట్టుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ సొంత పార్టీ వాళ్ళతో సహా ఇది తప్పు, మెడికల్ కాలేజీలో చాలా తీవ్రమైన తప్పు జరుగుతా ఉందని తెలిసిన తర్వాత, గొంతు పట్టుకున్న తర్వాత ఇంకా ఆన్సర్ లేదు కాబట్టి డైరెక్ట్ గా భారతి గారి పేరు తీసుకొచ్చి ఇష్యూ చేశాడు. డిబేట్లంతా ఆ రోజు అదే. కాబట్టి ఈ రోజు ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షంలో ఏమైతే ఏ అంశానికి సమాధానం చెప్పి క్యారెక్టర్ అసెస్మెంట్ కి పోతున్నారు. చివరకు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులు ఎగ్గొట్టలేదు. ఇప్పుడు జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్, పోవాల్సిన అవసరం లేదు. అది తెలిసి కూడా కావాలని ఇతర పార్టీలు, రకరకాల పార్టీలు కలుపుకొని మాట్లాడడం అనేది ఈ పతనానికి. అయితే భారతి గారు ఫస్ట్ టైం మంచి నిర్ణయం తీసుకున్నారు, లీగల్ నోటీస్ ఇచ్చి. ఎందుకంటే అంతకుమించి పరిష్కారం ఏం కనపడలేదు. పదే పదే కేసులో కూడా ఆయన పేరు రాసి బదనాం చేయాలని ప్రయత్నం చేశారు కదా. ప్రతి దాంట్లో అంటే భారతి గారి పేరుని తీసుకొస్తున్నారు. జగన్ గారు ఎంత ధైర్యంగా ఉన్నా ఆయన సతీమణి పదే పదే పేరుని తీసుకొచ్చి ఎంతో కొంత పెయిన్ ఉంటుంది కదా, పెయిన్ నుండి డైవర్ట్ అవుతాడేమో. అంటే చివరకు ఇప్పుడు జగన్ గారు కానీ భారతి గారు కానీ ఈ విషయం నేర్చుకోవాల్సింది. మీకు గుర్తుంటే జగన్ గారు ఆదాని కేసులో 50 కోట్లు తినేయని రాసేసినారు. ఎప్పుడు ఆగింది ఆయన నోటీస్ ఇచ్చినాక ఆగింది. ఇప్పుడు మాట్లాడారు చూడండి, ఢిల్లీ కోర్టు నుంచి 50 కోట్లు పరువు నష్టం. ఇప్పుడు ఆంగడ చేశారు, మళ్ళీ మాట్లాడారు రేపు. అంతేకాకుండా మొన్న అదానికి సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది కదా. ఎందుకు ఇవ్వదు క్లీన్ చిట్? అది ఒక ఆ విధానంతో మనం విభేదించవచ్చు. అవును, ప్రైవేట్ రంగం అవసరమా లేదని దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. దాంట్లో అవినీతిని ఆటగట్టడం ఏంటి? కాబట్టి ఒక పద ప్రకారం చేస్తున్నది. దీనికి పరిష్కారం కూడా ఒకటే, ఒక లీగల్ గా ఫైట్ చేయడం, ప్రజల్లోకి వెళ్ళిపోవడం, ప్రజా సమస్యల మీద. ఇంత నాకు తెలిసి జగన్ గారు ఆ రూట్లోనే ఉంటున్నారు, ఆయన పట్టించుకోవట్లేదు దాన్ని. ఇదే తప్ప ఇంకో పరిష్కారం కనపట్లేదు. రైట్. సుధాకర్ రెడ్డి గారు కాణిపాక నుంచి. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కొమ్మినేని గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం. పేదలకు బలహీన వర్గాలకు వరాల దల్లి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కొమ్మినేని గారు. ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ఉపయోగకరం అంత పెద్దగా కనిపించదు కొమ్మినేని గారు. ముఖ్యంగా తగ్గించాలని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే డీజిల్ పెట్రోల్ పైన జిఎస్టీ ఎత్తేస్తే అప్పుడు పేద సన్నకారు రైతులు కానీ పేద సన్నకారు రైతులు కూడా అందరూ కూడా బాగుపడతారు. కానీ ఇప్పుడు తగ్గి 2 స్లాబులు చేశామని చేస్తున్నారనే దాంట్లో
ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు అది ఒకటి, పాత వస్తువుల పైన మా రేట్లు మార్పాలన్నారు. అది ఎంతవరకు నెక్స్ట్ ఇయర్ 26 మార్చి వరకు టైం పెట్టారు. ఇప్పుడు ఆ స్టిక్కర్లు అంటిస్తారనే నమ్మకం కూడా ఎవరికీ లేదు. ఎవరైనా సరే విలేజ్లో ఉండే దుకాణాల్లో కూడా ఈ మార్పులు పెద్దగా కనిపించమని కూడా నా ఉద్దేశం కుమ్మనేని గారు. దీనివల్ల ఇది కూడా ఇంకొక విషయం కూడా ఉంది. ఈ క్రెడిట్ ను కూడా చంద్రబాబు గారు నేనే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాను, మోడీ గారి నిర్ణయం తీసుకున్నారనే క్రెడిట్ కూడా వాళ్ళంతా ఒకే కూటమి కదా. రైట్. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ చిత్తూరు నుంచి కర్ణాటకకి వెళ్ళే దారిలో కర్ణాటకలో రేటు తక్కువ ఉన్నాయి, ఇక్కడేమో ఎక్కువ ఉన్నాయి, మేము అధికారంలో రాగానే వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలన్నీ తగ్గించేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అటు జోలికి వెళ్ళట్లేదు, అటు గురించి మాట్లాడట్లేదు అనేది సోషల్ మీడియాలో విస్తారంగా వస్తున్న విమర్శ. రాంభూపాల్ గారు మీరేమంటారు? ఇప్పుడు నిజాలు రాస్తే అదో రకం, కానీ పచ్చి అబద్ధాలు రాసే తీరు ఈనాడు చివరికి అబద్ధాల నాడుగా మారిపోవడానికి కూడా సిద్ధపడుతుంది తప్ప తన వైఖరి ఎందుకు మార్చుకోవట్లేదు? భయం చేసుకుంటే చేసుకోమని, తప్పేం కాదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు పేరుకి పార్టీ ముద్ర వేసుకోకపోయినా వాళ్ళు అచ్చంగా అదే పనిలో ఉన్నారు, మనకేం అభ్యంతరం లేదు భయం చేసుకుంటే. కానీ ఎదుటి వాళ్ళ మీద బురద వేసే ప్రయత్నం మంచిదేనంటారు అట్లా? సార్ ఒకటి సార్, మనం పత్రికలు కానీ మీడియా చదవరు, ఏదైనా మనకు తెలియని కొన్ని విషయాలు లోక జ్ఞానానికి సంబంధించి కొన్ని వాస్తవాలు తెలుస్తాయనే నమ్మకంతో కొంటారు. అందులో కొన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి గౌరవం, దాంట్లో పనిచేసిన సిబ్బంది కావచ్చు, దాన్ని నడిపే తీరును బట్టి కొన్ని పత్రికల మీద గౌరవం. సాధారణంగా పల్లెల్లో గత చాలా సంవత్సరాల క్రితం వరకు మీ అందరూ తెలిసిందే, మీరు ప్రత్యేకంగా సీనియర్ గా మీకు బాగా తెలుసు, పత్రికల్లో వచ్చిందంటే రాజ్యాంగంలో ఏముందో తెలియదు కానీ పత్రికల్లో వచ్చిన దాన్ని బట్టి నిర్ధారణకు వచ్చేటువంటి నమ్మకం ఉండేది ప్రజలు. ఏ పత్రికల్లో వచ్చిందని దాన్ని బట్టి నిర్ధారించుకునే వాళ్ళు. కానీ ఈ రోజు పరిస్థితి ఎట్లయిందంటే ఏ పత్రికలో ఏ వార్త వస్తే అది ఎవరో ఒకరు వ్యక్తిత్వాన్ని హననం చేయడం. ఈరోజు ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ గారు ఈ మధ్య ఉపన్యాసం చేశారు సార్. ఆయన చెప్పింది తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తుల హననం చేయడం, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం అనేది ఓ విధానంగా పత్రికా రంగంలోకి దొరబడింది. ఈ ప్రమాదాన్ని నివారించకపోతే రానున్న కాలంలో ఇది ఒక పెద్ద అల్లకొల్లోలాన్ని, సమాజంలో అశాంతిని రేకెత్తిస్తుందని చెప్పినాడు. దాని ప్రధాన కారణం ఇదే, ఈ పత్రికలు ఇట్లా రాయడం. నిజంగా అక్కడ భారతి గారి పేరు, ఆమె నిజంగా కేసులో ఉంటే మీకే వీళ్ళకెందుకు అంత తొందర? కేసును విచారిస్తున్న సిట్ తెలుస్తుంది, నిజంగా దోషి అయితే చట్ట ప్రకారం చర్యలు చేస్తుంది. ఇక నేరం అవునో కాదో, నేరంలో నిందితురాలు అవునో కాదో, నేరం రుజువవుతుందో లేదో తెలియకనే నిర్ధారణ చేసి నేరాన్ని అమలు చేయించడం అనేది చాలా అన్యాయంగా, ఏ వ్యక్తుల గురించి అయినా. నచ్చకపోతే వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం, నచ్చకపోతే వారికి ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తే తద్వారా మా విశ్వసనీయత పెరుగుతుందని అనుకుంటే ఎవరం అనుకున్నా అది ప్రజల్లో యొక్క నమ్మకాన్ని పోతుంది. ముఖ్యంగా పత్రికా రంగంలో విలువలు కోల్పోతాయి, అది బాధాకరం. ఈరోజు పత్రికా రంగం లేకపోతే ఇంకా ప్రజలకు వేరే దిక్కే ఉంది, సమాచార వ్యవస్థ ఏముంది అది తెలుసుకునే అవకాశం. అందుకనే సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు. కాబట్టి మీరు చెప్తున్నట్టు సోషల్ మీడియాలో తమకు తోచింది పెడతారు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో పెడుతున్నారో పాలకులకు నచ్చడంలా సోషల్ మీడియాలో నిషేధించడం, పెట్టిన వాళ్ళని జైల్లో పెట్టడం, సోషల్ మీడియాలో అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం లేకుండా కుదించడం, ఈ పద్ధతి. మరి ఇక్కడేమో పత్రికలు మీ ఆధీనంలో పెట్టుకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాల్ని, వక్రీకరణలు ప్రజల మధ్య అనేక రకాల అభిప్రాయాలు ఏర్పడేటట్టుగా మీరు రాస్తారు. తమ అభిప్రాయాలు చెప్పుకునే దానికి మాత్రం ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. కాబట్టి ఇది వైరుధ్యమైనటువంటి విషయంగా మారుతుంది. రైట్. రామకృష్ణ గారు ప్రకాశం జిల్లా నుంచి, దయచేసి ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు, పదాలు కూడా వాడొద్దు, విషయం ఏదైనా ఉంటే విధానపరంగా మాట్లాడండి. రైట్, రామకృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ సార్, ఇది కొంచెం ఆడపిల్లల విషయం సార్. ఏంటమ్మా, ఏంటి ఏమైంది సార్? ఏపీఆర్ఎస్ స్కూల్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 2003 శాంక్షన్ అయింది సార్. అయితే ఏంటంటే సార్, ఇప్పుడు ఎవరికి చెప్పకుండా తీసుకెళ్లి ఏలూరు జిల్లా ఈదర అడవి పొలాలలో పెడుతున్నారు సార్. దాన్ని తీసుకెళ్లి ఎక్కడి నుంచి ఎక్కడ మారుస్తున్నారు? విజయవాడ, భవానీపురం, ఐరనాడ్ లో ఉంది సార్. భవానీపురం నుంచి అక్కడ మారుస్తున్నారా? అక్కడ పేరెంట్స్ కూడా ఎవరికి ఇంటిమేషన్ అనేది ఇవ్వట్లేదు సార్. అయ్యో. తీసుకుని వెళ్ళేసి అక్కడ పెడుతున్నారు సార్. ఈ సెలవుల్లోనే, హాలిడేస్ లోనే తీసుకెళ్తున్నారు సార్. ఓకే. మేము ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చిన ఎవరు తీసుకోవట్లేదు సార్ ఈ విధంగా అనేసి. సరే, అట్లా మీ ప్రయత్నం అయితే మీరు చేశారు, అట్లాగే వినతి పత్రాలు ఇవ్వటం ఇట్లా అయినా కూడా చేయండి మిత్రం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూరియా యాతన, ఒక్క కట్ట కోసం క్యూ లైన్లలో రైతన్నల పడిగాపులు. సన్నబియ్యం మద్దతు ఇవ్వం అంటూ నెల్లూరులో ఖరీఫ్ ధాన్యం మసూళ్లు ప్రారంభం. అప్పుడే మళ్ళీ వరి రైతుల ఇబ్బందులు, పాట్లు మొదలైనట్లున్నాయి. అలాగే ఊరూరు తిరుగుతూ అమ్ముకుంటున్న ఉల్లి రైతు ప్రభుత్వ మద్దతు లేక. స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికింది చంద్రబాబే. జరగని మద్యం స్కామ్పై టీడీపీలో ఎల్లో మీడియా దుష్ప్రచారం అంటూ కథనాలు ఇచ్చారు.
అలాగే $1,00,000 బాంబు అంటూ వీసా దాని మీద అయితే పాత వాళ్ళకి వర్తించం, కొత్త వాళ్ళకే ఇస్తామని అంటున్నారు. మరి దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఇక మరొక అంశంలోకి వెళ్దాం. ప్రేక్షకులు ఇచ్చిన బలంతోనే రాజకీయాల్లో పోరాడుతున్నానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరోవైపు ఏమో నట్టి కుమార్ గారు వాళ్ళు ఒక మాట చెబుతున్నారు, టిక్కెట్ల ధరల విషయంలోనే జగన్ కరెక్టు, ఆయన ₹1000 పెంచడం తప్పు అని. ఇదంతా కూడా ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ అభిప్రాయాలు కూడా. అట్లాగే కర్ణాటక, అట్లాగే కేరళ మొదలైన రాష్ట్రాల్లో, తమిళనాడు, వీటిలో అసలు ఈ రేట్లు ఈ స్థాయిలోనే లేవు. మిరాయి వంటి సినిమా అసలు ఏమి రేట్లు పెంచకపోయినా కూడా చక్కగా ఆడుతూ ఉంది, బాగా ఆడుతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఈ అధికార దుర్వినియోగం కాదా అంటూ కొంతమంది, ఇందాక రాంబాబు గారు ప్రశ్నించిన, అలాగే నట్టి కుమార్ గారు లాంటి కొంతమంది వీళ్ళు మాట్లాడిన. రాంభూపాల్ గారు మీరేమంటారు? ఈ ధర ₹1000 పెంచడం అంటే అంతకుముందు జనసేన వాళ్ళు ఊరేగింపులు కూడా చేసి పలానా సినిమా చూడండి, ఆ వీరమల్లు ఏదో చూడండి అని ప్రచారం చేసి వచ్చారు కదా. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచే, చివరికి అభిమానుల నుంచే కదా ఫస్ట్ వెళ్ళేది. పాపం వాళ్ళనే కొల్లగొట్టే యత్నమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఆ సినిమా దానికి సంబంధించినప్పుడు మాట్లాడినాడు, అది కూడా మీరు చదివినారు. అభిమానుల పునాదుల మీదే నేను రాజకీయాల్లో కూడా పోరాడాను. మరి అభిమానుల పునాదుల్ని భద్రంగా కాపాడాలి కదా. వారి మీద ₹1000 భారం వేసి ఆ పునాదులు బీటలు వారేటట్టు చేసుకుంటున్నారు ఎందుకు? నిజంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా నువ్వు బాధ్యత కలిగిన స్థానాల్లో ఉండేటువంటి వ్యక్తి తన సినిమాకు రేట్లు తగ్గించుకొని ఆదర్శంగా ఉండి, తద్వారా ప్రజలు ఆ సినిమాను చూస్తే ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయి, సినిమా బాగుంటే జనం చూస్తారు. మామూలు సినిమా యాక్టర్స్ నటించిన సినిమాలు కూడా అద్భుతంగా ఈ కాలంలో అన్నాయి. ఈ మధ్య యంగేజ్ డైరెక్టర్ సినిమా తీస్తే దానికి చాలా పాపులారిటీ వచ్చింది. కాబట్టి వ్యక్తుల యొక్క వాళ్ళ టాలెంట్ ని బట్టి జరుగుతుంది తప్ప ఇక్కడ ఏదో రేట్లు పెంచి తక్షణం లాభాలు సంపాదించుకొని ఆ సినిమా పెట్టుబడిని వెంటనే పోగేసుకునేటువంటి చర్యల్లో ఇది ఒక భాగంగా కనపడుతుంది. రెండోది, మీరు గతంలో ఏం మాట్లాడినారు ఈ సినిమాలో రేట్లు పెంచే విషయాల్లో? గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు చాలా విచిత్రమైన వ్యాఖ్యానాలు చేసినాడు. ఆ రోజు జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని చాలా మాట్లాడినాడు. మరి ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ సినిమాలకు మాత్రమే ఇది వర్తిస్తుందా? ఇతర సినిమాల పరిస్థితి ఏమిటి? చిన్న చిన్న సినిమాల పరిస్థితి ఏమిటి? అదే ఆర్ నారాయణమూర్తి గారు చెప్పినారు, నా సినిమాకు 1 నయా పైసా రాయితీ ఇవ్వద్దు, కనీసం చూడమని చెప్పండి చాలు. 10 మంది ప్రేక్షకులు వచ్చి చూస్తే ఆ ప్రేక్షకుల నుంచి వచ్చే టికెట్ సాధారణ ధరలతోనే నేను సినిమాలు తీయగలనని ఒక సాధారణమైనటువంటి అతి పేదరికంలో ఉండేటువంటి నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళేమో నాకు రాయితీలు వద్దంటుంటే, మీరు అత్యంత కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు మాత్రం మీ సినిమా భారాన్నంతా మీ అభిమానులు ఎత్తినేయడం ఏంది? అందుకనే హరిహర వీరమల్లు గురించి చాలా పెద్ద ప్రచారం చేసింది, మొత్తం బ్యానర్స్ కట్టినారు, తెలుగుదేశం నాయకులు కూడా ప్రచారం చేసినారు, మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా ఫస్ట్ షో సినిమా చూసినారు. ఆ తర్వాత ఏమైంది? మరుసటి రోజు సినిమా జనమే లేదు. కాబట్టి ఛార్జీలు పెంచడం అని అంటే దాని అర్థం ఆ సినిమాల్ని సక్రమంగా నిర్వహించుకోలేక, దానికి పెట్టుబడి వస్తుందో రాదో తెలియక ముందే దాని అభిమానుల మీద భారాలేదు. అభిమానులు నష్టపోతారు. ఈరోజు అభిమానులు అంటే ప్రజలే, అభిమానులు ప్రత్యేకంగా ప్రజల్లో లేరు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ జీవనానికి సంబంధించి అనేక రకాల ఇబ్బందులు పడి చదివి వాళ్ళు బతుకుతున్న ప్రజలలో వాళ్ళకి ఈ రోజు ₹1000 సినిమా టికెట్కే ఖర్చు అవుతాయి. నేను ఎక్కడో చూసిన 1,40,000 పెట్టి ఎవరో వాళ్ళ అభిమానం టికెట్ కొన్నట్టుగా సోషల్ మీడియాలో పెట్టారు. ఆయన డబ్బులుండి 1,40,000 పెడితే పర్వాలే, కానీ ఉన్న ఆస్తులమ్మి, ఉన్న ఆస్తులను ఆయకం పెట్టి తాకట్టు పెట్టుకుని సినిమా టికెట్ కొని అభిమానాన్ని ప్రదర్శించుకుంటే నష్టపోయేది మీరు. వాళ్ళేమి పెద్ద నాయకులంతా బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళు బాగా ఉన్నారు. కాబట్టి ప్రేక్షకులు కూడా, ముఖ్యంగా అభిమానులు కూడా ఆలోచించండి. ఈ నాయకుల్ని డిమాండ్ చేయాల్సింది, మీ సినిమాను మేము ఆదరిస్తున్నప్పుడు రేటు తగ్గించండి అని అడగాల. రేటు పెంచితే మేము పోతామనే ఆ ధోరణి వల్ల ఇట్లాంటి ధోరణులు ఇంకా వికృతంగా మారుతాయి. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు మీరేమంటారు? కొమ్మిడి గారు, బేసిక్ గా సినిమా రంగంలో జరుగుతున్న అనేక పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం జగన్ గారు ఒక సాహసం చేశారు. ఆ సాహసంలో ప్రధానమైంది సినిమా రేట్ల ధరలు. ఎందుకు జోక్యం చేసుకోవాలనుకున్నారు? ఈరోజు పలుకుబడున్నాలు పెద్దలు ఒక 5-6 మంది ఉంటారు. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోని వాళ్ళ సినిమాలు ఏముంటే అవన్నీ అన్ని సినిమాల్లో రిగ్గింగ్ లాగా ఇంకో సినిమాని ఆడనేరు. ఇట్లా చేయడం వల్ల చిన్న సినిమాలు పాడైపోతున్నాయి, సినిమా పరిశ్రమ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో జగన్ గారు పైపెచ్చు అకౌంటబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అకౌంటబిలిటీ అంటున్నా, అదేంటంటే రేట్లు పెంచుకోండి, మీరు ఎంత పెట్టుబడి పెడతారో దాని ఆధారంగా రేట్లు పెంచుకోండి. ఎందుకంటే పైరసీ వచ్చేస్తాను కాబట్టి. ఇప్పుడు ఉదాహరణ 100 కోట్లు ఉంటారు, ఫస్ట్ షోలో పెట్టుకోండి, దానివల్ల ఏం లాభం అవుతుంది? నిజానిజాలు బయటకు వస్తాయి. అసలు హీరోలు, దర్శకులు 2-3 మొత్తం డబ్బులు తినేస్తున్నారు. సమస్య అది. 100 కోట్లు సినిమా అంటారు, దాంట్లో హీరోకి 50 కోట్లు, హీరోయిన్కి ఒక 20 కోట్లు, డైరెక్టర్కి ఒక 30 కోట్లు ఇచ్చేసి ఫినిష్ చేసేస్తారు. సినిమా ఏం పెట్టుబడి పెట్టరు. దాని ఫలితం ఏంటి? డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి ఇప్పుడు రేపు జగన్ గారు చెప్పినట్టుగా అవన్నీ బయటకు వచ్చాయనుకోండి, ఫస్ట్ వీళ్ళు రేట్లు తగ్గించుకుంటారు, సినిమా ఖర్చు పెరుగుతుంది,
అప్పుడు నిజంగా డబ్బు పెట్టిన సినిమాకి రేట్లు పెంచుకునే వేసులు పట్టించాడు. ఎక్కడ దానివల్ల ఎందుకు ప్రభుత్వానికి జిఎస్టీ ఇది ఆదాయం పెరుగుతుంది పన్ను రూపంలో. దాంతోపాటు 30% ఏపీలో తీయండి అని అడిగితే కూడా వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది, వాళ్ళు ఒప్పుకోరు. అదే తప్పే ఉంది దాంట్లో, ఏపీని వదిలేస్తారు అట్లా. ఇప్పుడు ఏపీలో తిరుపతిలో షో ఉంటుంది, తిరుపతి సన్నివేశం ఉంటుంది, కానీ పోయి ఆడ రామోజీ లేకుండా సెట్టింగ్ వేస్తారు. అది తిరుపతిలో తీసిన ఉపాధి వస్తుంది కదా. పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నేపథ్యం కలిగిన సినిమాను కూడా అమెరికాలో తీస్తారు సెట్లేసి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో తీస్తే ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారు పెట్టిన లాజిక్ ఏంటంటే మేము 60% సినిమా చూస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో 60% మాకు ఆదాయం కూడా రావాలి, ప్రభుత్వానికి రావాలి, ప్రజలు పెరగాలి. జగన్ గారు పరిశ్రమక విధానాలు అదే చూసినాడు. మేము త్యాగం చేస్తున్నప్పుడు, మేము పెట్టుబడి పెట్టినప్పుడు దీనికి ఆ రోజు చెప్పింది పవన్ కళ్యాణ్ గారు, మీరెవరు, డబ్బు మాది, నిర్ణయం మాది, మీరెవరు అన్నారు. మరి మీరెవరన్నా ప్రభుత్వం అడగచ్చు, మీరెందుకు జీవోలు ఇచ్చినారు? ఇప్పుడు వర్తించదా? ప్రభుత్వం ఎవరండి, మా పాటి మేము తీసుకుంటాం సినిమా అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు జీవోలు ఎందుకు ఇప్పించుకున్నారు? కాబట్టి అధికారాన్ని ఉపయోగించుకున్నారు, విలువలు పాటించట్లేదు. గతంలో ఎప్పుడు చూడలేదు కదా, మంత్రులు బ్యానర్లు పట్టుకుని ఫోన్లో వేసి సక్సెస్ చేయాలని చెప్పే ప్రయత్నం. అభిమానుల్ని కొల్లగొట్టడమే కదా జనసేన వాళ్ళని కొల్లగొట్టడమే. ఒక సామెత ఉంది, నమ్మిన వాళ్ళని మనం ఏమైనా చేయగలం తప్ప నమ్మని వాళ్ళని మీరేం చేస్తారు. కాబట్టి ఆయన అభిమానులు నమ్ముతున్నారు కాబట్టి 1000 రూపాయలు పెట్టాడు. మీ నమ్మని వాళ్ళు మిమ్మల్ని మీరు మనం చెప్పి మనం విన్నాం కదా. ఆయన నమ్మిన వాళ్ళే ఫస్ట్ షో కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టారు. సినిమా మీద నమ్మకం లేనప్పుడు ఏం చేస్తారంటే మొదటి షోలోనే మొత్తం డబ్బులు వచ్చేవాలి. అది 150 రూపాయలు 150 రూపాయలు కూడా ఒరిజినల్ టికెట్ల మీద పెంచారట కదా. అన్నిట్లో అన్ని రకాల టికెట్లు పెంచేశారు. ఇదేమవుతుందంటే చివరకు నమ్మిన వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. సరే, వాళ్ళకి మా ఇష్టమై ఇబ్బంది పడుతున్నాం, మా ఇష్టం పవన్ కళ్యాణ్కి మేము డబ్బులు ఇచ్చుకుంటాం అంటే ఇచ్చుకోనివ్వండి, మనకేం అభ్యంతరం లేదు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు వస్తున్నటువంటి విమర్శలు ఈ చివరికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళే విమర్శించే పరిస్థితికి వెళ్ళింది. అది మీరేమంటారు రాజశేఖర్ గారు? సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా గతంలో చాలా ఫెయిల్ అయినాయి. ఫెయిల్ సినిమా అవ్వాలనే కోరుకుందాం. గతంలో ఫెయిల్ అని ఇప్పుడు కూడా అదే డౌట్ వాళ్ళకు ఉంది. డౌట్ ఉందంటారా? వాళ్ళకి ఆ డౌట్ ఉంది, ఈ పిక్చర్ కూడా ఉంటుందో పోద్దో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఓజీ సినిమా ప్రీమియర్ షో 1000 రూపాయలు పెట్టడం అనేటువంటిది ఇది మొట్టమొదటిసారిగా జరిగినటువంటిది. ఇంతకుముందు 1000 రూపాయలుగా అసలు ఎక్కడ పెట్టలేరు, మనం వినలేదు. నేను 1000 రూపాయలు పెట్టడం అనేటువంటిది అంటే ఇప్పుడు గతంలో ఏం జరిగిందంటే చిరంజీవి గారు టీం సినిమా హీరోస్ అందరూ కలిసి చిరంజీవి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అది ఏంటంటే ఇప్పుడు బడ్జెట్కి సంబంధించి సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయలు దాటితే 50 రూపాయలు పెంచుకోవచ్చు అనేటువంటిది ఒక జీవోలో ఇచ్చారు. అలాగే మరి 150 కోట్ల రూపాయలు దాటితే 100 రూపాయలు పెట్టుకోవచ్చు అని మరి జీవో విడుదల చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు RR సినిమా ఉంది, దానికి 100 కోట్ల రూపాయలు దాటింది, 100 రూపాయలు పెంచుకోవడానికి దానికి ఒక అవకాశం ఇచ్చారు. అది ఎందుకంటే దాని బడ్జెట్ 150 కోట్లు దాటింది కాబట్టి. సో అలాగే ఇప్పుడు జిఎస్టీ అయిందండి, ఇప్పుడు అలాగే జిఎస్టీ ఎంత ఖర్చు అయితే అంత మళ్ళీ రిటర్న్ చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే సినిమా పరిశ్రమ కూడా అంత హర్షించింది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. కానీ ఈరోజు మరి జీవోలు ఇచ్చేటువంటి అవకాశం లేదా వెసులుబాటు లేదా అధికారం వాళ్ళకు ఉందని చెప్పేసి ఇష్టరాజ్యంగా జీవోలు ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు ఇచ్చినటువంటి ఓజీ సినిమాకి ఈయన అభిమానులు అండదండ అదే పునాది నాకు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ఇప్పుడు ఎవరండి డబ్బు కట్టేది? ఆయన అభిమానులే కదా, ఆయన అభిమానులే కదా సార్. ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది? అభిమానుల నుంచే కదా. మరి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వసూలు చేసేటువంటి కార్యక్రమాలు వీళ్ళు వందల కోట్లకు పడగలెత్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళ అభిమానుల్ని పవన్ కళ్యాణ్ గారు సొమ్ము చేసుకుంటున్నాడు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నానికి ఇది ఒక నిదర్శనం సార్. రైట్. వెంకట్రావు గారు గుంటూరు నుంచి. వెంకట్రావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు పెట్టి 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే టికెట్ వాడికి 10 కిలోలు బియ్యం వస్తుంది సార్. చిన్న ఫ్యామిలీ మెయింటైన్ అయిపోద్ది నెలకి. 10 కిలోలు ఈ రోజు బియ్యం 1100 వస్తుందండి. 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే టికెట్ ఆ డబ్బులు పెట్టి బియ్యం కొనుక్కుంటే 10 నెలల రోజులు వస్తాయండి బియ్యం. కరెక్ట్. మరి అయినా కూడా కొంతమంది అమ్మాయి ఇంకో 10 రోజుల తర్వాత రేట్లు తగ్గుతాయి కదా, ఎంతో కొంత టికెట్ రేట్లు తగ్గుతాయి. అవును.
పైగా ఇప్పుడు ఉల్లి రైతు, టమాటా రైతు, ఇప్పుడు మళ్ళీ వరి ధాన్యం రైతులు, వాళ్ళందరికీ ఏం మద్దతు ధర రావట్లేదు. కానీ సినిమా ఆయన అడగంగానే ఉప ముఖ్యమంత్రి గారు హోదాలో ఉన్నారు కాబట్టి టక్టకా ఇచ్చేశారనే విమర్శలకు కూడా ఆస్కారం ఇస్తున్నారు. మరి తమిళనాడు, కర్ణాటక ఇటువంటి రాష్ట్రాల్లో ఎందుకు ఈ స్థాయిలో ఇవ్వట్లేదు? మరి ఇవ్వాలి కదా. ఒకప్పుడు సార్ ఓకే సార్ ఒకప్పుడు నేను గుంటూరు నుంచి ఉయ్యూరు వెళ్ళాను సార్ సినిమా చూడటానికి, జానీ సినిమాకి. ఏ ఊరు? ఉయ్యూరు అండి. ఉయ్యూరు వెళ్ళాం. టికెట్లు ఉయ్యూరు వెళ్ళేవాడండి. అంత పిచ్చి ఉండేదండి చిరంజీవి అన్న ఇలా. ఈ రోజు వాళ్ళు చేసే దీనికి నాకే ఆశ ఇచ్చుకునే దూరం అయిపోయాను సార్ నేను. మీరు ఆయన అభిమానం ఉండడం తప్పు కాదు, కానీ బట్ వాళ్ళు చేసే ఎక్సెస్ని వాళ్ళు తప్పులు చేస్తే తప్పు చేస్తున్నారని ఖండించే ధైర్యం ఉండాలి. అట్లా మీరు ఆ రకంగా చెబుతున్నారు. నాకు అర్థం కాలే, గుంటూరు నుంచి ఉయ్యూరు ఎందుకు వెళ్ళినట్లు? సినిమాకి వెళ్ళాను, జానీ సినిమా చూడటానికి. అక్కడికి గుంటూరులో కూడా వస్తుంది కదా, టికెట్ దొరకట్లేదని. ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఇదే చిరంజీవి గారి గురించి మెడ్రాస్ లో బీచ్ లో పడుకున్నాం సార్ షూటింగ్ ఫంక్షన్కి వెళ్ళి. ఇదే చిరంజీవి గారి గురించి రాజమండ్రి అప్పటికేమో ఫంక్షన్ చేస్తే అల్లు రాజు గారు అప్పుడే 2 లక్షల రూపాయలు ఇచ్చాడు హోమియోపతి హాస్పిటల్ కి. ఆ రోజు 2 లక్షలు అంటే ఆ రోజు టాప్ అండి అక్కడ. ఆ రోజు అంతగానే ఈ రోజు కూడా చిరంజీవి గారు చాలా గౌరవం. జనాలు ఏంటంటే 25,000-50,000 రూపాయలు అంటే ఈ రోజు నువ్వు పరిస్థితి అంటే ఒక రోజు కష్టపడిన డబ్బులు 2 రోజులు కష్టపడిన డబ్బులు అడిగి ఆయనకి ఇచ్చేయాలి. ఆయన ద్వారా లబ్ధి పొందాలి తప్ప ఈయన ద్వారా లబ్ధి పొందుతున్నాడు. అసలు అది చాలా తప్పు. ఒకప్పుడు ఎంత 50 రూపాయలు టికెట్ అండి, 50-40 రూపాయలు టికెట్ అండి, 30 రూపాయలు టికెట్ అండి. ఎగబడి వాళ్ళు విజయవాడ వచ్చి గుంటూరు దొరకపోతే విజయవాడ వచ్చారు, విజయవాడ దొరకపోతే గుంటూరు వెళ్ళి. అలాగే ఈ రోజు నాకే ఆయన మీద చాలా దూరం అయిపోతుంది మనిషి. చూద్దాం మరి. అయినా కూడా ఆయన చంద్రబాబు గారు ఏం చెప్తే అదే వింటున్నాడు కదా, ఆయన కూడా ఆయన ఇష్టం అనుకోండి. త్వరలోనే సంజీవిని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి వద్దే వైద్య చికిత్సలు అందిస్తాం అంటూ చంద్రబాబు గారి మాట, అది మొన్న మాచర్లో. అలాగే ఇంకోటి ఏమంటే చెత్త రాజకీయాలు ఊడ్చేస్తా అంటూ ఆయన మాట్లాడారు. అయితే విశేషం ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యేలు 134 మందిలో 115 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయట. వీళ్ళలో కూడా 82 మీద తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయంట. మరి చెత్త రాజకీయాలు ఎవరు తీసేస్తారు, ఎవరు ఏం చేస్తారో మన పురుషోత్తమ రెడ్డి గారు వాళ్ళు చెప్పాలి. ఎక్కే విమానం దిగే విమానం 15 నెలల్లో దాదాపు 70 సార్లు సీఎం చంద్రబాబు హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్లో వచ్చారట. లోకేష్ గారు అయితే 77 సార్లు అట. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానంలో టూర్లు అన్నీ కూడా. సో వీళ్ళ ముగ్గురు మీద జగన్ గారేమో ఆయన సొంత ఖర్చుతో బెంగళూరు వెళ్తే అన్నిసార్లు వెళ్ళారని రాస్తున్న ఎల్లో మీడియా అసలు ప్రభుత్వ ఖర్చుతో వెళ్ళే వాళ్ళ గురించి రాయాలి కదా. అలాగే 30,000 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు. అయితే పట్టిసీమ అద్భుతం అంటూ మళ్ళీ వాళ్ళు రాసుకున్నారు. ఈ నేపథ్యంలో పురుషోత్తమ రెడ్డి గారు ముందుగా చెప్పండి, సంజీవని, చెత్త రాజకీయాలు ప్లస్ టూర్లు, ఈ మూటి మీద మీ కామెంట్ చెప్పండి. టైం తక్కువ ఉన్నందున మూటిని కలిపి మాట్లాడమని అడుగుతున్నా. కుమిన్ గారు, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే ఆయన తిరిగేవాడు. ఆంధ్రప్రదేశ్ లో పరిధి తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. నా తెలిసి బెంగళూరు, హైదరాబాద్ పోయింది నేను చూడ స్పెషల్ ఫ్లైట్లో. ఆయన స్పెషల్ ఫ్లైట్ దేనికి వాడంటే ఆంధ్రప్రదేశ్కి వాడాడు. ఇప్పుడు బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ తిరుగుతున్నాడు, సొంత డబ్బులతో తిరుగుతున్నాడు. అంటే రాష్ట్రం బయట తిరిగేది సొంత డబ్బులతో, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరిగేది రాష్ట్రంలో. మన పరిస్థితి ఏంటి? కాబట్టి అందుకు భిన్నంగా తిరిగి మరి ఆయన ఎటకారం చేయడం. బెంగళూరులో ఉంటాడు, మనం ఏడ ఉంటున్నాం, కాబట్టి జగన్ గారి కన్నా ఎక్కువ మీరు ఉంటున్నారు హైదరాబాద్ అర్థం అవుతుంది. ఇంకోలా దానికి సమాధానం చెప్పాలి. రెండోది, చంద్రబాబు గారు చెప్పిన మాటతో నేను ఏకీభవిస్తా. ఏదంటే రాజకీయాల్లో చెత్తను తొలగించేవాళ్ళు, దానికి ఏం అభ్యంతరం లేదు. అది మన నుంచే స్టార్ట్ చేయండి. ప్రతి పార్టీలో చెత్త ఉంటుంది కదా, ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తే అనివార్యంగా మిగతా వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. చెత్త ఎప్పుడు కూడా కుమ్మేణి గారు పక్కింట్లో పోయి చెత్త ఎవరు తొడవరు, మన ఇంట్లో చెత్తనే మనం తుడుచుకుంటాం. అది ఆదర్శం. కాబట్టి ఫస్ట్ మన ఇంట్లో చెత్తను మనం తుడిచేస్తే పక్కింట్లో మనం చూసి తుడిచేస్తాం, లేకపోతే వాళ్ళకి వాసన వస్తుంది. కాబట్టి పక్కింట్లో చెత్తను తుడిచేయడం మానేసి ఫస్ట్ మన ఇంట్లో చెత్తను తుడుచుకునే ప్రయత్నం చేస్తే ఇబ్బంది ఉండదు. కాబట్టి ఫస్ట్ తెలుగుదేశం నుంచి ఆ పని ప్రారంభిస్తే వైసీపీ వాళ్ళు అందరూ వాళ్ళ పాటు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి చంద్రబాబు గారు చెప్పింది నాకు ఇంట్లో చెత్తను కాదు, ఈజీలో చెత్తను తుడుస్తానంటాడు, అది సమస్య. కాబట్టి చెత్తను తుడిచేది ఫస్ట్ తనని ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది, దాన్ని ఆహ్వానిస్తున్నాను. రెండో విషయం సంజీవిని సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రజలకు ఆరోగ్యాన్ని చేరువ చేయడం కోసం ఈ కరోనా టైంలో గుర్తుంటే మనకి ఇంటికి డాక్టర్ ఫోన్ చేసి కరోనా రోగి పేషెంట్ అయిపోయిన వెంటనే ప్రతిరోజు ఫోన్ చేసి డాక్టర్ సలహా ఇచ్చి ఫ్యామిలీ డాక్టర్ పేరుతో జగన్ గారు ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు. అదే నాడు నేడు పేరుతో ప్రాథమిక వైద్యాన్ని తీసుకొచ్చారు. జిల్లా కేంద్రాలు 17 మెడికల్ కాలేజ్ తీసుకారు. బాటం నుంచి అప్పర్ లెవెల్ వరకు
అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని తీసుకోవడం కోసం కృషి చేశాడు. మీరు దాన్ని కంటిన్యూ చేయండి, దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి. ఓకే, సంజీవని జగన్ గారు ఫ్యామిలీ డాక్టర్, నా పేరు బాగాలేదు అనుకుంటే మీరు పెట్టుకోండి, పేర్లు మార్చుకోండి, అన్ని పేర్లు మార్చండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే పథకాన్ని మార్చేయద్దండి. పేర్లు మార్చనే కానీ పథకాలు మార్చకుండా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించారు ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ ఎంత ఉపయోగపడింది ప్రజలకి అని. అది ఈరోజు అమలు చేస్తే సంతోషం. రైట్. రాంభూపాల్ గారు, ఇప్పుడు సంజీవని అనేది పదం బాగానే ఉండొచ్చు, కానీ వాస్తవంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏమిటి, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో అన్ని పక్షాలు ఉంది, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున దాని మీద నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దాన్ని డైవర్ట్ సంజీవని కొత్త పథకాన్ని ఎత్తుకోవడం ఎందుకు? మీరు 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇప్పటికే 100 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టినాం. 865 ఎకరాల భూమిని సేకరించినారు. సగం దాదాపు కొన్ని చోట్ల 70% అయింది, యావరేజ్ 30% ఉంది. 30% నుంచి 70% కంప్లీట్ అయిన బిల్డింగ్లు అవి తక్షణం ఉపయోగంలోకి తీసుకొస్తే 10 జిల్లాల్లో ప్రజలకు వైద్యం అందుతుంది. అవును, అంటే ఇక్కడ ఈ పాయింట్ చెప్పారు కాబట్టి ఒక పాయింట్ యాడ్ చేస్తాను రాంభూపాల్ గారు. రాంచీలో పెద్ద ఉద్యమం నడిచిందంటే, అట్లాగే అక్కడ కూడా ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటైజ్ చేయడం కోసం ఇదే పీపీపీ విధానంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అక్కడంతా స్వచ్ఛంద సంస్థలు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తే గవర్నమెంట్ విత్డ్రా చేసుకుందట. అలాగే ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలోనే బీజేపీ నడుపుతుందట. ఇక్కడ బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి గారేమో అడిగిన వాళ్ళందరినీ తిడుతున్నాడు ఆయన. సో ఈ డిఫరెన్స్ కూడా అర్థం చేసుకోవాలి. రాంచిది ఒక డాక్టర్ తన అనుభవాన్ని రాసినాడు సార్, ప్రజాశక్తులు వ్యాసం, ప్రజాశక్తి నేను రిఫర్ చేసింది. అందుకని పక్క రాష్ట్రాలు ఏం చెప్తున్నాయి, పక్క అనుభవాలు ఏం చెప్తున్నాయి, వాటిని వదిలేసి సంజీవిని అని చెప్పేసి పదాలు ఏదో మాట్లాడేస్తే దాని వల్ల వైద్యం ప్రజలకు అందుతుంది. అది మెడికల్ కాలేజీలు వస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ హాస్పిటల్ కూడా వస్తుంది, తద్వారా అది ఈ రోజు ప్రభుత్వం తన విధానాన్ని పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. రెండోది, ప్రభుత్వాన్ని ఉన్నది పరిమితమైన డబ్బులు అంటున్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు ఎందుకు అని చెప్పేసి ఒక పత్రిక నిన్న పెద్ద వ్యాసం రాసింది. సంక్షేమ పథకాలు పెడితే డబ్బులు అయిపోతే ప్రజలకు నిన్ను వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. మరి ఇక్కడ ఇంత బాధపడుతున్నప్పుడు పక్కనే ఇంకో విషయాన్ని కూడా చూడాలి కదా. ఇన్ని ప్రయాణాలు చేయడం ద్వారా, ఇంత దుబారా ఖర్చుల ద్వారా, ఇంత పెద్ద ఎత్తున ప్రచార హోర్డింగ్ల ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇది ఖర్చులు తగ్గించండి, ఆ వైద్య కళాశాలని కాపాడడానికి రాస్తే అప్పుడు సమతుల్యం ఉంటుంది, పత్రికల్లో కూడా విశ్వసనీయత వస్తుంది. ఒకవైపు ప్రజలకు ఇచ్చేదాన్ని ఏమో కోతకు వస్తే ప్రభుత్వాలు పెట్టే దుబారా ఖర్చును మాత్రం మాట్లాడకపోతే. మొట్టమొదటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో కూడా ప్రధానంగా విద్య మీద, వైద్యం మీద మాత్రమే మరి దృష్టి పెట్టడం జరిగింది ఎక్కువగా. మరి వాటిల్లో ఇప్పుడు జగన్మోహన్ గారు ఫ్యామిలీ డాక్టర్స్ అని లేదా విలేజ్ క్లినిక్ల ద్వారా కానీ ఆరోగ్యశ్రీకి 25 లక్షల వరకు వాడుకునే వెసులుబాటు కల్పించడం కానీ, 17 మెడికల్ కాలేజీలు కానీ ఇన్ని అవకాశాలు కల్పిస్తే ఈరోజు ఆరోగ్యశ్రీని వీళ్ళు పాడగట్టేశారు. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిర్వహణ చేసి ఇన్సూరెన్స్లు అనేటువంటి కొత్తగా బట్ పేర్లు మార్చుకోమని సంజీవని పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటారు. కానీ ఇవన్నీ కూడా అమలు పరిస్తే బాగుంటుంది కంటిన్యూ చేయడం అనేటువంటిది చేస్తే బాగుంటుంది. ప్రజలకి సంబంధించినటువంటి పేరు ఏదో సంజీవని పెట్టే కాదు. తర్వాత వచ్చి క్రిమినల్ కేసెస్ చెత్త ఇత్త అని మాట్లాడటం, నేరాలు అదుపు చేస్తానంటూ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ చూడండి, దేశవ్యాప్తంగా 40% ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉంటే 86% టీడీపీ ఎమ్మెల్యేల పైనే ఉన్నాయి. అంటే 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే 115 మంది మీద క్రిమినల్ కేసులు ఉండడమే కాకుండా 82 మంది మీద మరి తీవ్రమైనటువంటి నేరాభియోగాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవాల్సింది, సంస్కరించుకోవాల్సినటువంటిది వాయిన్ చేతిలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలని. మరి మరొక పక్క చూస్తే లోకేష్ గారు చూస్తే ఎన్ని కేసులు ఉంటే, లేదా ఎన్ని క్రిమినల్ కేసులు ఉంటే, లేదా ఎన్ని కేసులు రిజిస్టర్ అయితే వాళ్ళకి పెద్ద పదవులు ఇస్తానని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మరి ఇలాంటి వ్యక్తులు మరి నేరాల గురించి, ఘోరాల గురించి వాటిని అదుపు చేస్తామని చెప్పి మరి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ క్రిమినల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తుందండి ఆంధ్రప్రదేశ్. రైట్. చివరిగా
చివరిగా కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన విశేషాలు చూద్దాం. టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యరెడ్డి గారి కంపెనీకి 5,700 కోట్ల రుణాలు మాఫీ చేశారట. మా చంద్రుడు ఏకపత్ని వ్రతుడు, మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదంటూ ఒక తెలుగుదేశం ఆవిడ కామెంట్ పెడితే దాని కింద తేడాలు కుర్చీలు కాదు, విత్ బెయిల్ ఆర్ వితౌట్ బెయిల్ అని జనసేన వాళ్ళ సమాధానం. ఆ రెండు పార్టీల మధ్య అంతర్గతంగా సాగుతున్న వ్యవహారం. అట్లాగే వీడియో కన్నీళ్లు పెట్టిస్తున్న బదిర విద్యార్థి మాటలు. ఆర్డీటీ అనంతపురంలో ఆర్డీటీ నిధులకి కేంద్రం నుంచి నిధులు రాకుండా చేయటం మీద ఆవిడ తాము ఆర్డీటీ లేకపోతే తాము లేమంటూ బదిర విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువు ఆహారం అన్నీ ఉచితంగా ఇచ్చి మా బాబోగులు చూస్తోంది అంటూ రెన్యువల్ చేయండి ఎఫ్సిఆర్ఏ అంటూ ఆవిడ అభ్యర్థిస్తున్నది. కళ్ళ నీళ్లు పెట్టుకుంటోంది. తండ్రి కొడుకులు ఇంతగా దిగజారాలంటూ పరకామణి ఇష్యూలో చాలా అన్యాయంగా జగన్ గారి మీద వాళ్ళ మీద కామెంట్ చేయటం, లోకేష్ గారు మరి తండ్రిని మించిపోతున్నారో ఏం పడో కానీ దాని మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి. నిన్న మన భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చాలా గట్టిగా సవాల్ విసిరారు. దమ్ముంటే సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వండి అని అడిగారు. అది ఇంట్రెస్టింగ్ విశేషాలు. ఇక ఈ చర్చలో పాల్గొన్న పురుషోత్తరెడ్డి గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు, రాంభూపాల్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.